ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అవ్వనున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మధ్యాహ్నం 1 గంటకు ఈ కీలక భేటీ జరగనుంది. తాజా రాజకీయ పరిణామాలపై చర్చిస్తారనే సమాచారం. అలాగే కాకినాడ పోర్టు నుండి తరలిపోతున్న రేషన్ మాఫియా అంశంపై సీఎంతో పవన్ చర్చించే అవకాశాలు ఉన్నాయి. సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులకు సంబంధించి తీసుకుంటున్న చర్యలపైన తెలుస్తోంది. అలాగే రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపైన ఈ భేటీలో క్లారిటీ వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తూ ఉన్నాయి. ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అవ్వనున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మధ్యాహ్నం 1 గంటకు ఈ కీలక భేటీ జరగనుంది. తాజా రాజకీయ పరిణామాలపై చర్చిస్తారని తెలుస్తోంది. అలాగే కాకినాడ పోర్టు నుండి తరలిపోతున్న రేషన్ మాఫియా అంశంపై సీఎంతో పవన్ చర్చించే అవకాశం ఉంది. సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులకు సంబంధించి తీసుకుంటున్న చర్యలపైన చర్చిస్తారని తెలుస్తోంది. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపైన ఈ భేటీలో క్లారిటీ వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఏపీలో కాకినాడ పోర్టు వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. 4 రోజుల క్రితం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆకస్మిక తనిఖీలు అనంతరం ప్రభుత్వం సీరియస్ గా దృష్టి పెట్టింది. విదేశాలకు రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్న వారిపై అధికారులు నివేదికలు సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. 640 టన్నుల రేషన్ బియ్యంతో పట్టుబడిన స్టెల్లా ఎల్ పనామా అనే షిప్ ను సీజ్ చేయాలని సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఆదేశాలపై అధికారులు మల్లగులాలు పడుతూ ఉన్నారు. ఇంకా చర్యలు ప్రారంభించలేదు. విదేశాలకు చెందిన షిప్ ను సీజ్ చేయాలంటే కోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. మరొకవైపు రేషన్ బియ్యం అక్రమ రవాణాలో తన పాత్రలు ఏమీ లేదని కాకినాడకు చెందిన మెరైన్ సంస్థ అధినేత అలీషా ప్రకటించారు. త్వరలోనే డిప్యూటీ సీఎం పవన్ ని కలిసి వివరిస్తారని తెలిపారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఇవాళ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ సందర్భంగా కాకినాడ పోర్టుపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, చెప్పండి, భేటీలో ఏ అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది? ఆంధ్రప్రదేశ్ లో ఆ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరికొద్దిసేపట్లో చంద్రబాబు నాయుడు కలవబోతున్నారు. ఈ అంశానికి సంబంధించి ప్రధానంగా చూసుకుంటే ఆ గత 3 రోజుల క్రితం కూడా ఎవరైతే ఆ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఆ కాకినాడ పోర్టుకి వెళ్లాడు, పోర్టు దగ్గర ఆ ఎమ్మెల్యేతో సహా అధికారులతో సహా పోర్టు నిర్వాహకులకు సహా ఎవరైతే సెక్యూరిటీ సిబ్బంది ఉంటారో సెక్యూరిటీ సిబ్బందితో సహా మొత్తాన్ని కూడా ఆ గడగడలాడించిన ఆ పరిస్థితి తెలిసింది. అయితే ఈ నేపథ్యంలోనే ఓ పక్క ఎమ్మెల్యేతో ఆయన ర్యాష్ గా గట్టిగా మాట్లాడిన పరిస్థితి ఉంది. మరో పక్క ఏదైతే రేషన్ మాఫియాకి సంబంధించి షిప్ ని సీజ్ చేయమని ఆయన ఆదేశించిన పరిస్థితి ఉంది. అలాగే ఏదైతే ఆ రేషన్ మాఫియాకి సంబంధించి కూడా ప్రధానంగా 2 వ్యక్తుల గురించి ఆయన మాట్లాడారు. వాళ్ళ గురించి అయితే మొత్తానికైతే ఓ పక్క ఎమ్మెల్యే గురించి గతంలో హోంమంత్రి అనిత గురించి మాట్లాడిన అనంతరం కూడా ఆ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. ఆ తర్వాత ఆ పరిస్థితులన్నీ కూడా మారిపోయిన పరిస్థితి ఉంది. మరలా
ఇప్పుడు ఆ కాకినాడ ఎమ్మెల్యేతో మాట్లాడిన తర్వాత దాని యొక్క పరిస్థితి ఇప్పుడు మారబోతుందా అనేది కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఈ కాకినాడ పోర్టుకు సంబంధించి షిప్ ని సీజ్ చేయటం, ఎమ్మెల్యే మీద మాట్లాడటం, మరో పక్క ఏదైతే పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ వెళ్లి కూడా కేంద్ర మంత్రులందరినీ కలవటం, ఆ కేంద్ర మంత్రులు కలిసిన తర్వాత అమిత్ షాని ప్రధానమంత్రిని కలవటం, మరొక అంశం ఏదైతే రాజ్యసభ సభ్యత్వానికి సంబంధించి రాజ్యసభ మెంబర్ కి సంబంధించి కూడా ఏదైతే మొదట జనసేన పార్టీ నుంచి నాగబాబుకి ఇస్తారు అని వచ్చిన ఊహాగానాల నేపథ్యంలో నాగబాబు తాను ఆ రాజ్యసభ సభ్యునిగా పోటీ బరిలోకి నిల్చోవట్లేదని కూడా ఆయన స్వయంగా ప్రకటించడంతో అది అంతా పక్కకు పోయిన పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ మరికొద్ది సేపట్లో చంద్రబాబు నాయుడు కలవటం వెనకాల ఆ కీలక అంశాలు ఏమున్నాయి అనేది కూడా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. మరోపక్క గతంలో ఆ చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ కలిసిన ఆ 2-3 రోజుల తర్వాత ఏదైతే రాష్ట్రానికి సంబంధించిన నామినేటెడ్ పోస్టులు కానీ, చైర్మన్ పోస్టులు కానీ, డైరెక్టర్ పోస్టులు కానీ రిలీజ్ చేసిన పరిస్థితి ఉంది. మరలా ఇప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసిన తర్వాత నామినేటెడ్ పోస్టులకు సంబంధించి రిలీజ్ చేస్తారా, ఏం జరుగుతుంది, ఏం చర్చించుకోబోతున్నారు అనేది అయితే పెద్ద ఎత్తున కూడా ఆ చర్చ జరుగుతా ఉంది. చర్చ జరుగుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుకి ఏం కీలకంగా సూచిస్తారు, అలాగే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి ఏం సూచిస్తారు, ఇరువురికి ఏం సూచిస్తారు అనేది ప్రధానంగా చర్చగా మారింది. ముఖ్యంగా ఏదైతే పవన్ కళ్యాణ్ కి సంబంధించిన అంశాలు ఏదైతే ఉన్నాయో ఈ అంశాలకు సంబంధించి కూడా ప్రధానంగా చూసుకుంటే గతంలో చంద్రబాబు నాయుడు హోంమంత్రి అనిత గురించి మాట్లాడాడు, తానే హోంమంత్రి అవ్వాల్సి వచ్చింది అన్నాడు. అలాగే హోంమంత్రి తన యొక్క పనితీరు మార్చుకోవాలని ఆయన సూచించిన పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే ఆ తర్వాత మరలా చంద్రబాబు నాయుడుతో అనిత, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా కూర్చొని మాట్లాడిన పరిస్థితి ఉంది. వాళ్ళు ముగ్గురు కూర్చొని మాట్లాడుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ ఆ టాపిక్ గురించి మాట్లాడిన పరిస్థితి ఉంది. టాపిక్ మొత్తం డైవర్స్ అయిన పరిస్థితి ఉంది. ఇప్పుడు తాజాగా ఒక పక్క కాకినాడ పోర్టుకు సంబంధించిన అంశం, తానే స్వయంగా సముద్రంలోకి వెళ్ళటం, షిప్ ని సీజ్ చేయటం, ఆ షిప్ ని సీజ్ చేయమన్న తర్వాత ఇప్పటికీ కూడా ఆ అధికారులు ఎవరు ఆ షిప్ ని సీజ్ చేయని పరిస్థితి నెలకొంది. అయితే ప్రధానంగా ఈ సముద్రంలో ఉన్న షిప్ ను గానీ, షిప్స్ సంబంధించి సీజ్ చేయాలంటే కేంద్రం అనుమతి కావాలా, లేకపోతే లా అండ్ ఆర్డర్ కి సంబంధించిన అనుమతి కావాలా, లేకపోతే కోర్టు పరిమితి కావాలా, దేనికి కావాలనేది అధికారులు చర్చిస్తున్నట్లు కూడా ఆ ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో దేనికి ఎందుకోసం షిప్ సీజ్ చేయలేదు, పవన్ కళ్యాణ్ ఆదేశించారనే దాని మీద అయితే చర్చ జరుగుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఆ చర్చ గురించి మాట్లాడతారా, లేకపోతే ప్రధానంగా గతంలో అనిత మీద కామెంట్ చేసిన అనంతరం చంద్రబాబు నాయుడిని కలిసిన నేపథ్యంలో అనితని కూడా కూర్చోబెట్టి ముగ్గురు కలిసి చర్చించుకున్న దరిమిల నేడు కూడా ఏదైతే కాకినాడ ఎమ్మెల్యేకి సంబంధించి ఎమ్మెల్యేతో పవన్ కళ్యాణ్ తాను యొక్క స్థితిగతులు గాని, పరిణితి గాని సరిగా లేదని ఆయన మాట్లాడటం, కాకినాడ పోర్టు మీద ఎందుకు దృష్టి పెట్టట్లేదు ఆయన మాట్లాడటం, అధికారులను ఎందుకు కాకినాడ మీద దృష్టి పెట్టే విధంగా కూడా ఎందుకు చూసుకోవట్లేదని పవన్ కళ్యాణ్ ఆ ఎమ్మెల్యేకి సూచించడం వెనకాల మరలా ఎమ్మెల్యేతో అలాగే పవన్ కళ్యాణ్ తో చంద్రబాబు నాయుడు కూర్చుంటారా అనే దాని మీద కూడా కొంతమేరకు సంసిద్ధత నెలకొని ఉంది. అలాగే పోర్టుకు సంబంధించి కూడా ప్రధానంగా చూసుకుంటే ఆ పోర్టులో ఇద్దరు ఈ మాఫియాకి సంబంధించి కూడా ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారంటూ ఒక పక్క పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడటం, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడటం, ఆ ఇద్దరు వ్యక్తుల గురించి ప్రధానంగా చర్చ జరుగుతుందా, దాని గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉన్నారా, లేకపోతే పోర్టుకు సంబంధించి ఇంకా పకడ్బందీగా యాక్టివేషన్స్ ఏమైనా చేస్తా ఉన్నారా అనే దాని మీద మాట్లాడే అవకాశాలు ఉన్నట్టు కనపడుతున్నాయి. అలాగే ప్రధానంగా చూసుకుంటే మరొకటి, పవన్ కళ్యాణ్ గతంలో చంద్రబాబు నాయుడిని కలిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ నామినేటెడ్ పోస్టులకు సంబంధించి, చైర్మన్ నామినేటెడ్ పోస్టులకు సంబంధించి కూడా రిలీజ్ అయిన పరిస్థితి ఉంది. అలాగే ఇప్పటికీ ఆ పెండింగ్ లో ఉన్న నామినేటెడ్ పోస్టులు రిలీజ్ చేస్తారా, ఆ పోస్టులకు సంబంధించి ఏమైనా మాట్లాడుతున్నారా, అలాగే జనసేన పార్టీకి ఎన్ని రాబోతున్నాయి, ఆ 3వ లిస్ట్ లో బీజేపీకి ఎన్ని రాబోతున్నాయి, బీజేపీ తరఫున ఎవరికి ఇస్తున్నారు, జనసేన తరఫున ఎవరికి ఇస్తున్నారు, అలాగే టీడీపీ తరఫున ఎవరు ఇస్తున్నారు అనేది కూడా ప్రధానంగా చర్చ జరుగుతాయా అన్న కోణంలో కూడా ఆ చర్చ జరుగుతా ఉంది. అలాగే ప్రధానంగా చూసుకుంటే ఇప్పటిదాకా నాగబాబుకు సంబంధించి గత 3 రోజుల నుంచి కూడా పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ వెళ్లిన దగ్గర నుంచి కూడా పెద్ద ఎత్తున నాగబాబుకి రాజ్యసభ సీటు ఇవ్వబోతున్నారు. ఆ రాజ్యసభ సీటు గురించి పవన్ కళ్యాణ్ ఢిల్లీలో పెద్దల దగ్గర అనుమతి కూడా తీసుకున్నారు. నాగబాబు రాజ్యసభలో అడుగు పెట్టబోతున్నాడని కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వచ్చినాయి. ఈ వార్తలు వచ్చిన నేపథ్యంలో నాగబాబు స్వయంగా తాను రాజ్యసభ సభ్యుడిగా వెళ్లబోట్లేదని ఆయన
తెలిపిన నేపథ్యంలో రాజ్యసభ సీటు కోసం ఏమన్నా మాట్లాడుతున్నారా? ఇప్పటికే ఏదైతే 3 రాజ్యసభ స్థానాలకు సంబంధించి ఒకటి బీజేపీకి కేటాయించారు, ఏదైతే బీసీ సంఘ నాయకుడు ఆర్ కృష్ణయ్యకి రాజ్యసభ పంపించాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో మిగతా 2 రాజ్యసభ సీట్ల గురించి కూడా చర్చించే అవకాశాలు ఉన్నాయి. దాంట్లో నాగబాబు పేరు పెడతారా లేదన్నది కూడా సంసిద్ధత నెలకొని ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ కేంద్రం పర్యటన చేసినప్పుడు ఢిల్లీ వెళ్ళినప్పుడు 6 కేంద్ర మంత్రులు, అలాగే మాజీ బీజేపీ చీఫ్ అమిత్ షా గాని, అలాగే ప్రధాని నరేంద్ర మోడీ గాని ముగ్గురిని కలిసిన నేపథ్యంలో ఆ పార్టీ అధ్యక్షుని గాని, అమిత్ షాని గాని, ఆ ప్రధానమంత్రి ముగ్గురిని కలిసిన నేపథ్యంలో వాళ్ళు ముగ్గురితో మాట్లాడిన అంశాలు కూడా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకురావాల్సిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఆ అంశాలన్నీ చంద్రబాబు నాయుడు దృష్టిలో పెడతారో. మొత్తంగా చూసుకుంటే ఏదైతే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసే దరిమిలా గతంలో దాదాపు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కి సంబంధించి 1.5 గంటల పాటు వీళ్ళిద్దరు చర్చలు జరిగాయి. మరలా ఇప్పుడు ఎంతసేపు కూర్చుంటారనేది కూడా సంసిద్ధత నెలకొని ఉంది. అలాగే ఏదైతే చంద్రబాబు నాయుడుకి సంబంధించిన ప్రధానంగా నామినేటెడ్ పోస్టుల అంశము, అలాగే ఆంధ్రప్రదేశ్ లో తీసుకోవాల్సిన గవర్నమెంట్ లో ఏదైతే ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడానికి దరిమిలా ఏదైతే వాగ్దానాలు చేశారో వాగ్దానాలకు సంబంధించి కానీ, ఆర్థిక స్థితిగతుల గురించి కానీ, అలాగే కేంద్రంలో మొన్న పవన్ కళ్యాణ్ మాట్లాడి ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిన కొన్ని నిధుల గురించి మాట్లాడిన దరిమిలా కేంద్రంలో కొంత కేంద్ర మంత్రులు ఆంధ్రప్రదేశ్ కి ఖచ్చితంగా సహాయం చేస్తామని హామీ ఇవ్వటం కానీ, మొత్తంగా ఈ నిధుల గురించి కూడా మాట్లాడే ప్రధాన అంశాలన్నీ కూడా వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసే ప్రతిసారి కలిసే ముందు కూడా ఏదో ఒక ఎమ్మెల్యే గురించి మాట్లాడటం, అది సంచలనం అవటం, మళ్ళీ అక్కడికి వచ్చి మాట్లాడేది పరంపరగా కొనసాగుతుందా, దీనికి బ్రేక్ వేస్తారనేది ప్రజలు కూడా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.